ఇంకెవరు క్షమించగలుగుతారు ఇతరుల్ని అంటేనండి, రెండవదిగా దేవుని చిత్తమును దేవుని ప్రణాళికను ఎరిగిన వారు అని చెప్పబడుతుందండి. ఏమండి, మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం అంటే దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం తెలియకపోవడమేనండి. నిజంగా ఒక ఆయన బైబిల్లో కనిపిస్తారు. ఆయన ఎవరు అంటే యోసేపు గారు. యోసేపు గారిని తన అన్నలు గోతిలో పడేస్తారు, చంపేయాలని చూస్తారు, వేరే దేశస్తులకి అమ్మేస్తారండి. ఆయన అక్కడికి వెళ్ళి, అంటే దేవుని ప్రణాళిక, ఆయన అక్కడికి వెళ్ళి మంచి పొజిషన్, మంచి స్టేటస్ సంపాదించుకుంటాడు. కాకపోతే వీళ్ళు చేసింది అన్యాయమే కదండి. కాకపోతే ఆ అన్యాయం వెనక కూడా దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఉంది. ఆయన్ని గొప్ప స్థానంలో నిలవబెట్టాడు. ఆ స్థానంలో ఉండి కూడా ఆయన దగ్గరికి ఆ అన్నదమ్ములు వెళ్ళేటప్పుడు ఏం చేశాడండి? క్షమించాడు కదండి. క్షమించి కరువులో ఉన్న వారిని రక్షించాడు. ఆ దేశాన్ని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నదమ్ముల్ని క్షమించగలిగాడండి. నిజంగా అలాంటి ఆలోచన శక్తి మనకి కావాలి అంటే ఏ విధంగా బ్రతకమంటున్నాడు దేవుడు అంటే, దేవుని చిత్తమును దేవుని ప్రణాళికను ఎరిగిన వారంగా ఉండాలి.